ఫుల్ స్టాక్ కొన్ని కంపెనీస్ ఇలా చేస్తున్నాయి. జనరల్గా ఎప్పుడైనా కానీ ఫ్రెషర్స్ జాబ్ తెచ్చుకోవాలి అంటే కంపల్సరీ వాళ్ళు ఏం చేయాలంటే కంపల్సరీ వాళ్ళు యాప్టిట్యూడ్ టెస్ట్ ఫస్ట్ రాయాలి. జనరల్గా యాప్టిట్యూడ్ తర్వాత వాళ్ళకి టెక్నికల్ 1 అని, టెక్నికల్ 2 అని, ఆ తర్వాత హెచ్ఆర్ రౌండ్ అని, హెచ్ఆర్ డిస్కషన్ రౌండ్ అని, ఇలా 4 to 5 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేవి జనరల్గా జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి కదా, షార్ట్ అండ్ స్వీట్. కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఏమో 6 months 7 months కూడా రిక్రూట్మెంట్ అనేది, అంటే ఫస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టి సెకండ్ రౌండ్ ఎప్పుడో 3 నెలలు 4 నెలల తర్వాత పెడతా ఉన్నారు. అలా జరుగుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ డైరెక్ట్గా వాళ్ళు ఏం చూస్తున్నారంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తున్నారు, గిట్హబ్ ప్రొఫైల్ చేస్తున్నారు. దాంతోపాటు నీకు డైరెక్ట్గా ఒక టాస్క్ 2 టాస్క్లో ఒక టాస్క్ కంప్లీట్ చేసిన ఇంకో టాస్క్ 1, టాస్క్ 2 ఆ టాస్క్ 3, సో ఒక 2-3 టాస్క్లు ఇస్తున్నారు. టాస్క్లు ఇచ్చి 1 day or 2 day టైం ఇస్తున్నారు. టైం ఇచ్చి దాని బేసిస్లో డైరెక్ట్ హెచ్ఆర్ డిస్కషన్ చేసేసి తీసేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు కూడా ప్రజెంట్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే చాలా ఈజీగా జాబ్ వచ్చేస్తుంది కాబట్టి టాస్క్ చేసి ఎవరితో నేను టాస్క్ చేయించేస్తాను నాకు జాబ్ వచ్చేస్తుంది అనుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటి అంటే టాస్క్ చేస్తావు ఓకే, తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత నీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే నీ దగ్గర స్కిల్ లేకపోతే ఏ విధంగా జాబ్ కంటిన్యూ చేస్తావు? ఫ్రెషర్స్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ అన్నా అనుకుంటే సరేలే 10 లక్షల ప్యాకేజ్ వస్తుంటే 30,000 40,000 ఇచ్చి వర్క్ సపోర్ట్ పెట్టుకోవచ్చు అనే కాన్సెప్ట్లో ఉండొచ్చు. నీకు వచ్చేదే 3 లక్షలు 5 లక్షల ప్యాకేజీ లేదా 8-9 లక్షల ప్యాకేజ్ వస్తుంది ఫ్రెషర్గా. అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఈ షార్ట్ కట్ అనేది పనికిరాదు.